సొంత రాబడులు పెంచుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ఇక పూర్తిగా అప్పులపైనే ఆధారపడుతున్న పరిస్థితి. సో మరొక 11,633 కోట్లు అప్పులు కావాలని జపాన్ ఏజెన్సీ జైకాను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్ భరత్ గారు, ఇక అప్పులు అనేవి ఆగవా, ఇట్లాగా కొనసాగుకుంటూ వెళ్తూనే ఉంటాయా? ఇదెంత ఆందోళనకరం? ఈ కేడీ ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ కేడీ పార్టీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కప్పు మీదకి ఎక్కి ప్రతిరోజు అబద్ధాలు కూర్చున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పులు చేసింది అని. కేసీఆర్ గారి ప్రభుత్వం 7 లక్షల కోట్లు చేసిందని, 9 లక్షల కోట్లు చేసింది. ఎవరికి నోరుకి ఎంత వస్తే అంత మాట్లాడినారు. అర్థమైపోయింది ప్రజలకి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలైతేంది, తర్వాత కాగ్ లెక్కలైతేంది, రిజర్వ్ బ్యాంక్ లెక్కలైతేంది, స్పష్టంగా తేల్చినారు. 4 లక్షల కోట్ల సుమారు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చడం జరిగింది. అందులో 70,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులోని ఆ మిగతా డబ్బులతోని ఏం చేసిందనేది ప్రజల ముందు స్పష్టంగా కనిపించింది. 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము 15 నెలల లోపట 1,53,359 కోట్లు అప్పు తీసుకొని వచ్చినారు. తరువాత అది కాకుండా ఈ మధ్య కాలంలో ఒక 10,000 కోట్లు కంచగచ్చిబోలి భూములన్నీ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చినారు పోయిన నెలలో. ఈ నెలలో ఇప్పుడు జపాన్ దగ్గర పోయి చిప్ప పట్టుకొని మాకు ఒక 11,693 కోట్లు కావాలి. దేనికి అని అంటే మూసీలో పోయాలి, కొన్ని మెట్రో, ఇది సెకండ్ ఫేజ్ మెట్రో చేయడానికి కావాలని. వారేమంటారు, మీకు అప్పియాలని అంటే ముందుగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని రండి అని. ఇప్పటికే యాజ్ ఇట్ ఈస్గా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేస్తున్నారు. అంటే ఈ లెక్కన మీకు ఏ నైతిక హక్కు ఉన్నది కేసీఆర్ గారి పరిపాలనని క్రిటిసైజ్ చేయడానికి? 15 నెలల్లో దాదాపుగా 150 కోట్ల రూపాయలు అప్పు చేసి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 సంవత్సరాలు అయ్యేవరకు ఎంత అప్పు అవుతుంది? దాదాపుగా ఒక 10 లక్షల కోట్లు ఈజీగా అవుతుంది. అట్లే క్రమక్రమంగా అదే రేషియోలో చేసుకుంటూ వెళ్తే మీకు ఏ నైతిక విలువలు ఉన్నాయి? ఓకే, తర్వాత మీరు ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ద్వారా వచ్చింది అయితేంది, సెంట్రల్ డెవల్యూషన్ ద్వారా అయితేంది, స్టేట్ ఓన్డ్ ఇన్కమ్ అయితేంది, అవన్నీ అయితే వస్తున్నాయి, తగ్గినాయి. మీ చేతగానితనం వల్ల తగ్గినాయి, మీ పరిపాలన చేయలేకపోవడం వల్ల తగ్గినాయి, మీకు ప్రజల మీద దృష్టి లేకపోవడం మూలంగా నష్టం వాటిల్తూ ఉంది. కానీ డబ్బు అయితే వస్తుంది కదా. ఆ డబ్బు ఈ డబ్బు ఎక్కడ పోతున్నాయి? ఈ డబ్బులన్నీ, ఈ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? అప్పులు చేసిన పైసలు ఎక్కడ పోతున్నాయి? తర్వాత ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన అనేక రకాల పన్నుల ద్వారా వచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయి? ఎందుకంటే అటు పక్కన కనీసము రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ సమ్మెకు పోయే పరిస్థితి ఉన్నది. ప్రతి రంగంలో కూడా మీరు ఏంది రుణమాఫీ చేస్తారని రుణమాఫీ చేయలేదు. తర్వాత నామమాత్రంగానే రైతు బంధు ఇచ్చినారు, నామమాత్రంగా ఇచ్చినారు. ఎక్కడ పోతున్నాయి పైసలు? ఇది ఆలోచించాల్సిన విషయం. సద్వినియోగం అవుతున్నాయా, దుర్వినియోగం అవుతున్నాయా, ఎవరి బొక్కసాలకి ఈ పైసలు పోతున్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత అధ్వానమైన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక సమున్నతంగా 10 సంవత్సరాల గొప్పగా అభివృద్ధిని సాధించి ఆర్థిక స్వావలంబన సాధించిన ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇవాళ అధపాతాళానికి తీసుకుపోయిన ఘనత ఇవాళకే రేవంత్ రెడ్డి గారి సర్కార్ది. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవాళ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది.